ఇంగ్లీష్ హీరోయిన్లు కూడా నీ అందం ముందు బలాదు. మిస్టర్ సతీష్, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? నీ గురించి. ఇలా ఆడపిల్లల వెంటపడి కామెంట్స్ చేయడానికి నీకు సిగ్గులేదు? సిగ్గులేదు, కానీ డబ్బుంది. నువ్వు నాతో కలిసిమెలిసి తిరగడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. ఓహో, నువ్వు ఇచ్చే ముందు నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్రా. నువ్వేమిస్తావో నాకు తెలుసులే, ఇచ్చేయి. 6 నెలలు బాగా గుర్తుంటుందిగా. ఇడియట్. చిచ్చి, ఆడపిల్ల చేత లెంపకాయ తినొచ్చి ఏడుస్తూ కూర్చున్నావా? అసలు నా కడుపుని ఎలా పుట్టావురా? నీ కడుపును పుట్టడం ఏంటి? అమ్మ కడుపును పుట్టాను. ఏడ్చావులే, సంతోషించావు. ఏదో తెలివితాడు. నేను బాధపడుతుంటే నువ్వు సంతోషిస్తున్నావా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఏమిటి అబ్బాయి గారు దేశానికి పనికొచ్చేది ఏదైనా చేస్తానంటున్నారా? ఏడిశాడు వాడి పిండాకుడు. దేశానికి ఏమిటి, వాడి ఇంటికే నష్టం. ఏదో సలహా కావాలని ఏడుస్తున్నాడు, చెప్పు. ఏమిటి బాబు ఏమిటి? అరే ఏమిటో గడ్డి పరకలా తీసేస్తున్నావు? మీ నాన్నగారికి మహా విషయాల్లో నేను సలహా ఇచ్చాను, నీ విషయం నాకు లెక్క. ఏమిటో చెప్పు. అది కాదు కైలాసం, ఆ లక్ష్మీపతి కూతురు జ్యోతి లేదు, అదంటే నాకు మోజుంది. దగ్గర వాళ్ళని పెచ్చుంది. తీరా దగ్గరికి వెళ్ళి చేయబట్టుకుంటే చాచి లెంపకాయ కొట్టింది. అరే ఏం చేయాలో అర్థం కావటం లేదు. లెంపకాయ కొట్టక ఇంకేం అర్థం అవుద్ది? ఈ సంగతి ముందే చెప్పుంటే ఏదైనా చెప్పుండేవాడిని. కొట్టిందిగా, ఇప్పుడు చెప్పు. అయినా చెయ్యి పట్టుకుంటే రోడ్డు మీద ఏ ఆడదైనా ఊరుకుంటుందటయ్యా, మరి లెంపకాయ కొట్టక. అయినా ఆయన కడుపుని ఎలా పుట్టావయ్యా? ఆడదాని విషయంలో ఆయనకున్న చేతచత్యం ఆవగించత్తు కూడా నీ దగ్గర ఉన్నట్టు ఏమీ కనిపించడం లేదు. పైగా ఆడదాన్ని పట్టుకోవాల్సింది చెయ్యి కాదు, మరి కాళ్ళు. కాళ్ళ, దానికి సంబంధించిన వేళ్ళు, ఆ పైన జోడు. అవి పట్టుకుని అలా ఉన్నావనుకో, దాంతో మనసు కరిగిపోయి కౌలు చేసుకుంటుంది. ఇదిగా మన చిన్నప్పుడు అన్ని కాళ్ళ బేరాలే. శాస్త్రి, దక్షిణ కలెక్షన్స్ పట్టుకుని ఇంటికొచ్చేయి, ఓ రౌండ్ తీసుకుందు గాని. అయ్యా ఆ లెక్క కాల్సిన చేయక. చిత్తం. పేపర్ వచ్చిందిరా, కాఫీ పట్టండి. ఆ చేతితో గాజులు మధ్య పట్టండి రోయ్. ఏంటి జెండా కోయిలాగా అలా నిలబడిపోయావేట్రా? తమరు డబ్బులు ఇవ్వలేదండి. డబ్బులా? ఊరు కొత్తోడు వేట్రా కైలాసం, డబ్బులు అంటున్నాడు. ఆ సంగతి చూడు. తమ చరిత్ర తెలియక అడిగేళ్ళండి, అయినా ఈసారికి ఇచ్చేద్దాం. పట్టుకెళ్ళవా? ఏమండోయ్, పావలా ఏమిటండి? కనీసం 2 రూపాయలని ఇప్పించండి. ఆయన విగ్రహం లాగా ఊరంతా ఊరేగారుగా. నోరు మీరా అజ్ఞాన భేదవా? ఆయన నీ రిక్షా ఎక్కాడు కాబట్టే నువ్వు నీ రిక్షా జాయింట్ గా తరించిపోయారు. పైగా ఆయన గుడికి తీసుకెళ్ళావు, ఎంత కొంత పుణ్యం వచ్చి ఉంటుంది. పోతే ప్రసాదాన్ని మోసావు, ఇంకా పుణ్యం పెరిగిపోయి ఉంటుంది. ఇదిగో కావాలంటే ఆయనతో చెప్పి ఓ చిన్న అరటిపండు కొట్టిస్తాను, అది పట్టుకో. ఏమండోయ్, పేదోళ్ళు పొట్టలు కొట్టే కౌరులు చెప్పకండి. నాకు పుణ్యం అక్కర్లేదు, ప్రసాదం అక్కర్లేదు, కానీ నాకు రావాల్సిన డబ్బులు నాకు బారేయండి. అదారి నేను పోతా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.